మయన్మార్‌కి సంబంధించి అక్కడ చాలా ఎథ్నిక్ గ్రూప్స్ ఉన్నాయి. అక్కడ యూనిటరీ పార్లమెంటరీ రిపబ్లిక్ అంటారు కానీ, దానిలో ఎథ్నిక్ గ్రూప్స్ దాదాపు గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఎథ్నిక్ గ్రూప్సే మయన్మార్‌లో రకరకాల జాతులు 135 దాకా ఎథ్నిక్ గ్రూప్స్ ఉన్నాయి. కరెన్ రెబెల్స్ అంటాం, కచెన్ గ్రూప్ అంటాం, రోహింగ్యాస్ అంటాం. మనకు తెలుసు రోహింగ్యాస్ కూడా అక్కడ ఎలా పర్సెక్యూట్ అయ్యారో. ఇవన్నీ పక్కన పెడితే మయన్మార్ ఒక కాన్సోసేషనల్ సొసైటీ. అంటే రకరకాల జాతులు, రకరకాల తెగలు ఉంటాయన్నమాట. ఇక్కడ పవర్ షేరింగ్ సరిగ్గా లేదు. వాళ్ళకి ఎలక్షన్స్‌లో పార్టిసిపేషన్ సరిగ్గా లేదు. తర్వాత వాళ్ళకి అటానమీ కూడా సరిగ్గా లేదు. అంటే స్వయం ప్రతిపత్తి కూడా సరిగ్గా లేదు. వీటందరిని కలిపి తీసుకెళ్ళాలి. అందరిని ఒకళ్ళే రూల్ చేయాలి అనే భావన అక్కడ ఎక్కువ ఉంటదన్నమాట. దాంతో మయన్మార్‌లో అట్టుడికిపోతా ఉంటది. ఎప్పుడు కూడా కొట్టుకోటాలు, కాన్‌ఫ్లిక్ట్స్ ఒక తెగ ఇంకో తెగని నరుక్కోటాలు ఇయన్నీ జరుగుతా ఉంటాయన్నమాట. సో, ఇలాంటి తరుణంలో మయన్మార్‌లో స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ ఎత్తేసి మళ్ళా ఎలక్షన్స్ పెడతారంట. ఈ ఎలక్షన్స్ కూడా ఒక నాటకం, బూటకం అంటున్నారు వెస్టర్న్ మీడియా. కేవలం ఒక పొలిటికల్ పార్టీ, మిలిటరీ వాళ్ళు స్థాపించిన ప్రాక్సీ పొలిటికల్ పార్టీ 2010లో ఏదైతే ఉందో యూనియన్ సాలిడారిటీ అండ్ డెవలప్‌మెంట్ పార్టీ. ఆ పార్టీయే మళ్ళా ఎన్నికల్లో గెలిసే విధంగా మయన్మార్‌లో ప్రయత్నాలు జరుగుతున్నాయని ఒక అంచనా తెలియజేస్తోంది. మయన్మార్‌లో ఒక ఎథ్నిక్ గ్రూప్, ఒక కమ్యూనిటీయే అక్కడ రాజకీయాల్ని, మిలిటరీని అన్నిటిని డామినేట్ చేస్తాయి. ఉదాహరణకి బమర్ గ్రూప్ ఏదైతే ఉందో మిలిటరీ జుంతా మొత్తం కూడా ఆల్‌మోస్ట్ ఈ గ్రూప్‌తోనే డామినేట్ అయి ఉంటది. ఆంగ్ సాన్ సూకీ కూడా ఇదే గ్రూపు. అదే విధంగా కమాండర్ ఇన్ చీఫ్ కూడా ఇదే గ్రూప్ అన్నమాట. సో, కంప్లీట్‌గా మొత్తం బమర్ గ్రూపే మయన్మార్‌ని డామినేట్ చేస్తదన్నమాట. మయన్మార్‌లోని మిలిటరీ జుంతా బిలీవ్ చేసేది డిసిప్లైన్డ్ డెమోక్రసీ. డిసిప్లైన్డ్ డెమోక్రసీ అని పేరు పెట్టి అక్కడ డిక్టేటర్‌షిప్ జరుగుతోంది.